ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ ఈపీఎఫ్ఓ పరిధిలోని మిలియన్ల సంఖ్యలో ఉన్న పెన్షనర్లకు సంబంధించి అత్యంత ముఖ్యమైన సమాచారం అండి. ఇక ఉద్యోగుల పెన్షన్ పథకం ఈపీఎస్ కింద ప్రస్తుతం ఉన్న కనీస పెన్షన్ మొత్తాన్ని భారీగా పెంచే ప్రతిపాదన జోరుగా సాగుతుంది. ఇక ఈపీఎఫ్ఓ కింద నడుస్తున్న ఉద్యోగుల పెన్షన్ పథకం 1995 కింద లబ్ధి పొందుతున్న ఉద్యోగుల కనీస పెన్షన్ మొత్తాన్ని పెంచడానికి కేంద్ర ప్రభుత్వం సిద్ధమవుతుందని విశ్వసనీయ వర్గాల సమాచారం. ఈపీఎఫ్ కింద కనీస పెన్షన్ నెలకు కేవలం రూ. 1000 మాత్రమే ఉంది. ఇది నేటి ధరల పెరుగుదలకు ఏమాత్రం సరిపోవడం లేదు. ఉద్యోగ సంఘాలు, కార్మిక సంఘాలు ఈ కనీస పెన్షన్ను నెలకి 5,500కు పెంచాలని బలంగా డిమాండ్ చేస్తున్నాయి. ఒకవేళ ప్రభుత్వం రూ. 1000 నుంచి 5,500కి పెంచితే కనీస పెన్షన్ మొత్తం 4,500కి పెరుగుతుంది. ఈ పెంపు వల్ల సుమారు 78 లక్షలకు పైగా ఉన్న ఈపీఎస్ పెన్షనర్లకు భారీగా లబ్ధి చేకూరుతుంది. ఇక కనీస పెన్షన్ పెంపునకు సంబంధించి ప్రకటన కేంద్ర ప్రభుత్వం నుంచి ఎప్పుడైనా వెలువడవచ్చని భావిస్తున్నారు. ఈ పెన్షన్ పెంపు ప్రతిపాదనను సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ అంటే ఈపీఎఫ్ఓ యొక్క అత్యున్నత నిర్ణయాధికార సంస్థ తదుపరి సమావేశంలో ఆమోదించే అవకాశం ఉందని తెలుస్తుంది. ఇక ఈపీఎఫ్ఓ పెన్షన్ను కనీసం 3,000 నుంచి 9,000 వరకు పెంచాలని డిమాండ్ చేస్తూ వివిధ కార్మిక సంఘాలు ఇప్పటికే కార్మిక మరియు ఉపాధి మంత్రిత్వ శాఖకు మెమోరాండంలు కూడా సమర్పించాయి. అయితే ఈ ప్రతిపాదనలను ప్రభుత్వం ఎంత మేరకు అంగీకరిస్తుంది మరియు ఎంత మొత్తాన్ని ఖరారు చేస్తుంది అనేది ఇంకా అధికారికంగా వెలువడలేదు. ఇక ఈపీఎస్ కింద కనీస పెన్షన్ మొత్తంలో చివరిసారిగా మార్పు వచ్చి దాదాపు 1 దశాబ్దం దాటిపోయింది. చివరిసారిగా ఈపీఎస్ కింద కనీస పెన్షన్ మొత్తాన్ని 2014 సంవత్సరంలో రూ. 1,000కు పెంచారు. కనీస పెన్షన్ను 5,500కు పెంచడం వల్ల కేంద్ర ప్రభుత్వంపై భారీగా ఆర్థిక భారం పడే అవకాశం కూడా ఉంది. అందువల్ల ప్రభుత్వం దీనిపై చాలా జాగ్రత్తగా, లోతుగా చర్చించి నిర్ణయం తీసుకోనుంది. ఈ పెరుగుతున్న ధరల కాలంలో కనీస పెన్షన్ను కనీసం 3,000 నుంచి 4,000కైనా పెంచాలని పెన్షనర్లు ఆశగా ఎదురుచూస్తున్నారు. అలాగే ఉద్యోగుల పెన్షన్ పథకం ఈపీఎస్ కింద పెన్షన్ ప్రయోజనాలు పొందాలంటే ఉద్యోగులు కొన్ని ముఖ్యమైన షరతులను తప్పక తీర్చాలి. ఉద్యోగి తప్పనిసరిగా ఈపీఎఫ్ఓలో క్రియాశీల సభ్యుడిగా ఉండాలి. కనీసం 10 సంవత్సరాల పాటు సేవ చేసి ఉండాలి. పెన్షన్ ప్రయోజనాలు సాధారణంగా 58 సంవత్సరాల వయసు తర్వాత ప్రారంభమవుతాయి. ప్రస్తుతం ఈపీఎఫ్ఓ కోట్లాది మంది ఉద్యోగులకు నెలవారీ పెన్షన్ను అందిస్తూ వారి రిటైర్మెంట్ జీవితానికి ఆర్థిక భద్రత కల్పిస్తుంది.